అకాడమీ. ఈ రోజు మనం పాలిసెట్ సంబంధించి కెమిస్ట్రీ ఒకసారి కంప్లీట్ రివిజన్ అయితే చేద్దాము. కంప్లీట్ టాపిక్స్ ఎలా అయితే మనం ఫిజిక్స్ గురించి డిస్కస్ చేసాం, అదేవిధంగా కెమిస్ట్రీ కూడా కంప్లీట్ టాపిక్స్ ఒకసారి ఈ వీడియోలో కంప్లీట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ యూనిట్ తీసుకుంటే కనుక మనకు ఫస్ట్ టాపిక్ అటామిక్ స్ట్రక్చర్. సో అటామిక్ స్ట్రక్చర్లో మనం ఏం చదువుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ అన్డివైడబుల్ పీస్ ఉంటుందని మనం ఏమంటామంటే ఆటం అంటాము. ఈ ఆటంకి మధ్యలో ఉండేదని ఏమంటాం న్యూక్లియస్ అంటాము. ఈ ఆటంకి కొంచెం ఎనర్జీ ఉంటుంది, ప్లస్ ఎనర్జీ ఉంటుంది, మైనస్ ఎనర్జీ ఉంటుంది, ఇంకా ఏమీ లేకుండా కూడా ఉంటుంది. సో ప్లస్ ఎనర్జీ ఉంటుందని మనం ప్రోటాన్ అంటాం, నెగిటివ్ ఉంటే ఎలక్ట్రాన్ అంటాం, ఏమీ లేకపోతే న్యూట్రాన్ అంటాం. ఇది న్యూక్లియస్, న్యూట్రాన్ వేరే న్యూక్లియస్ వేరే. ఓకే, ఇది పాజిటివ్ ఎనర్జీ ప్రోటాన్, నెగిటివ్ ఎనర్జీ ఎలక్ట్రాన్, న్యూట్రల్గా ఉంటే న్యూట్రాన్, అదేవిధంగా మనకు మధ్యలో ఉండే పోర్షన్ మనం న్యూక్లియస్ అంటాం. ఓకేనా, ఇంకొక టర్మ్స్ ఏమొస్తాయి మనకి ఇక్కడ, ఆర్బిట్ ఒకటి, ఆర్బిటాల్ ఒకటి, ఆర్బిటాల్ ఒకటి. ఆర్బిట్ అంటే ఇంకా ఆర్బిటాల్ అంటే ఆర్బిట్ అంటే లైన్, ఆర్బిటాల్ అంటే ఇంకా స్పేస్. అంటే ఈ లైన్ ఏదైతే ఉంటుందో ఈ లైన్ అవుటర్ లైన్ అంటే ఎక్కడైతే మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఆటం తీసుకున్నాము, ఇక్కడ మధ్యలో న్యూక్లియస్ ఉంది, ఈ ప్రోటాన్ ఎలక్ట్రాన్ న్యూట్రాన్స్ అన్నీ ఇక్కడ తిరుగుతాయి అనుకోండి, ఈ లైన్ పేరు ఆర్బిట్. ఓకే, ఆర్బిట్ అంటే వలయము అని. ఈ మధ్యలో ఉన్న స్పేస్ని ఏమంటామంటే ఆర్బిటాల్ అంటాం. ఆర్బిటాల్ క్లియర్గా అర్థమైందా? సో ఆర్బిటాల్ అనేది ఏది మనకి 3D స్పేస్ అనొచ్చు కదా సింపుల్గా. ఓకే, సో ఇవి చిన్న మనకి ఐడెంటిఫై కావాలి. ఇంకా డిస్కవర్ అంటే కనుక ప్రోటాన్ గోల్డ్ స్మిత్, ఎలక్ట్రాన్ మనకి జేజే థామ్సన్, న్యూట్రాన్ వచ్చి మనకు చాడ్విక్. సో ఇది కూడా మనకి ప్రాబ్లం లేదు, ఎంత సింపుల్ టాపిక్సే. ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఒక టేబుల్ ఐడెంటిఫై చేయాలంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది టేబుల్ ఒకటి. ఆర్బిట్ మనం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆటంకి ఒక ఆర్బిట్ ఉంది, అలాంటివి నంబర్ ఆఫ్ ఆర్బిట్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆర్బిట్స్ తీసుకున్నాం, ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. ఆర్బిట్ 1 తీసుకున్నాము, లేదంటే ఆర్బిట్ 2, ఆర్బిట్ 3, ఆర్బిట్ 4, ఎగ్జాంపుల్కి 4 టర్మ్స్ తీసుకున్నాం. ఆర్బిట్ 1కి మనం పెట్టే టెక్నికల్ నేమ్ ఏమంటే దీన్ని మనం కే అని ఇండికేట్ చేయాలి. ఆర్బిట్, దీన్ని ఎల్, దీన్ని ఎం, దీన్ని ఎన్. అంటే ఎగ్జామ్లో మనకి ఏమడతాడు, సెకండ్ ఆర్బిట్ నేమ్ ఏది అంటే ఎల్ రాయాలి, థర్డ్ ఆర్బిట్ నేమ్ అంటే ఎం, ఫోర్త్ అంటే ఎన్. అర్థమైంది ఇంతవరకు? ఓకే, ఈ ఆర్బిట్లో ఒక్కొక్క దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ కే అనే ఆర్బిట్ తీసుకుంటే 2 ఉంటాయి, ఎల్లో తీసుకుంటే 8 ఉంటాయి, ఎంలో 18 ఉంటాయి, అదేవిధంగా ఎన్ తీసుకుంటే 32 ఉంటాయి. ఇది కూడా మనకు అర్థం కావాలి. నెక్స్ట్ కే అనే ఆర్బిట్ తీసుకుంటే దీంట్లో సబ్ లెవెల్స్ ఎన్ని ఉంటాయి అంటే ఇక్కడ చూడండి, మరి సబ్ లెవెల్, ఇది సబ్ లెవెల్ 1 ఉంటుంది, దీంట్లో సబ్ లెవెల్ 2 ఉంటుంది, దీంట్లో 3 ఉంటాయి, దీంట్లో 4 ఉంటాయి. అంటే ఎన్ అనే ఆర్బిట్లో సబ్ లెవెల్స్ ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి. ఎన్ అనే ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే 32 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అర్థమైందా? కేలో ఎన్ని ఉన్నాయి సబ్ లెవెల్స్ అంటే ఒకటే ఉంది, దాని పేరేం పేర్లు చూద్దాం ఇప్పుడు. సో అన్నీ ఒకే దాంట్లో వస్తాయి మీకు. దీని పేరు ఎస్, ఎస్ కామా పి, ఎస్ కామా పి కామా డి, ఎస్ కామా పి కామా డి కామా ఎఫ్. సో క్వశ్చన్ అర్థమవుతుందా? ఆర్బిటాల్స్ చూద్దాం. నెక్స్ట్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉంటాయంటే దీంట్లో 1 ఉంటుంది, దీంట్లో 4 ఉంటాయి, దీంట్లో 9 ఉంటాయి, దీంట్లో 16 ఉంటాయి. సో ఈ టేబుల్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో క్వశ్చన్స్ దీనిపైనే వస్తాయి. సో ఆర్బిట్స్ తీసుకుంటే కే అనే ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఒక సబ్ లెవెల్ ఉంది, దాని పేరు ఎస్. ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయంటే 1 ఉన్నాయి. కే అనే ఆర్బిట్ సెకండ్ది, దాంట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, సబ్ లెవెల్స్ 2 ఉన్నాయి, వాటి పేరు లెస్ అండ్ పి. దాంట్లో ఉండే ఆర్బిటాల్స్ ఏంటంటే 4. ఎం అనేది థర్డ్ ఆర్బిట్, ఎలక్ట్రాన్స్ 18 ఉన్నాయి, సబ్ లెవెల్స్ 3 ఉన్నాయి, అవి ఏంటివి ఎస్పీడి. ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయి? 9 ఉన్నాయి. అర్థమైంది కదా? ఇది యాస్టిస్గా బై హార్ట్ చేయండి. తర్వాత షేప్స్ ఇంపార్టెంట్. ఎస్ని మనం ఏమంటామంటే స్పెరికల్ షేప్ అంటాము, పి తీసుకుంటే కనుక డబుల్ బెల్ అంటాము, పి తీసుకుంటే డమ్ బెల్ అంటాము, డి తీసుకుంటే డబుల్ బెల్ అంటాము, ఎఫ్ తీసుకుంటే కనుక మనం కంప్లీట్ షేప్ అంటాం. ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా దీంట్లో ఇంపార్టెంట్ టెర్మినాలజీ ఏమైనా ఉందా అంటే కనుక ఇంకొకటి ఉంది, క్వాంటమ్ నంబర్స్ అంటాం. క్వాంటమ్ నంబర్స్ అంటే ఏంది అసలు? ఈ ఆటమ్స్కి ఉండే ఎనర్జీని మనం క్వాంటమ్స్లో మెజర్ చేస్తాం. లెంత్ని ఎలాగైతే సెంటీమీటర్, మీటర్, మిల్లీమీటర్లో మెజర్ చేస్తామో ఎనర్జీస్ని మనం ఎనర్జీస్ని ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్స్ అన్నిటినీ కలిపి అయాన్స్ అనొచ్చు. ఈ అయాన్స్ యొక్క ఎనర్జీని మనం ఏమంటామంటే క్వాంటాలో మెజర్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయాన్స్ గురించి మాట్లాడలేదు కదా, ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్స్ని కలిపి మనం అయాన్స్ అంటాము. ఈ అయాన్స్ మధ్యలో ఉండే బాండ్ని మరి 2 టైప్గా డివైడ్ చేసి ఉంటాం. ఒకటి అయానిక్ బాండ్ అంటాం, ఇంకో దాన్ని కోవలెంట్ బాండ్ అంటాం. ఓకే, అయానిక్ బాండ్ అంటే అయాన్స్ వల్ల ఫామ్ అయ్యే బాండ్ని అయానిక్ బాండ్ అంటాము, న్యూక్లియస్ వల్ల ఫామ్ అయ్యేదాన్ని మనం కోవలెంట్ బాండ్ అంటాం. అర్థం కాలేదు సార్? ఎగ్జాంపుల్కి 2 ఆటమ్స్ తీసుకున్నాం, ఈ ఆటమ్స్ మధ్యలో 2 ఆటమ్స్ అతుక్కొని ఉన్నాయి, అట్రాక్షన్లో ఉన్నాయి. దేనివల్ల అట్రాక్షన్లో ఉన్నాయి? వీటి మధ్యలో ఉండే అయాన్స్ వల్ల అట్రాక్షన్లో ఉన్నాయి అనుకోండి, దాన్ని మనం అయానిక్ బాండ్ అంటాం. లేదు 2 ఆటమ్స్ ఉన్నాయి, ఇవి ఎందువల్ల అతుక్కొని ఉన్నాయి ఒకదాని ఒకటి అంటే దీని యొక్క న్యూక్లియస్ వల్ల అతుక్కొని ఉన్నాయి అనుకోండి, దాన్ని మనం కోవలెంట్ బాండ్ అంటాం. సరే ఇప్పుడు నాకు చెప్పండి, న్యూక్లియస్ బాండ్ స్ట్రాంగ్ ఉంటుందా, అయానిక్ బాండ్ స్ట్రాంగ్ ఉంటుందా? ఆల్వేస్గా న్యూక్లియస్
కోవలెంట్ బాండ్ స్ట్రాంగ్ ఉంటుంది. ఎందుకు? ఇది మనకు న్యూక్లియస్ వల్ల అట్రాక్షన్లో ఉంది కాబట్టి. అయానిక్ బాండ్ స్ట్రాంగ్ ఉంటుందంటే ఉండదు. ఎందుకు? అయాన్సే ఫిక్స్డ్ కాదు అని చెప్పినది మనం బోర్డ్స్ లిమిటేషన్లో చూసింటాం. ఎందుకు? అయాన్స్ అనేది ఫిక్స్డ్ కాదు. ఇవి అయాన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటాన్లు 10 ఉన్నాయా, 5 ఉన్నాయా, 20 ఉన్నాయా మనం చెప్పలేం. ఎందుకు చెప్పలేం? ఇవి జంప్ అవుతా ఉంటాయి, ఒక దగ్గర నుంచి ఒకటి జంప్ అవుతా ఉంటాయి. కాబట్టి అయాన్స్ అనేది ఫిక్స్డ్ క్వాంటిటీ కాదు, ఇవి చేంజ్ అవుతా ఉంటాయి, అంటే వేరియబుల్ క్వాంటిటీస్ అనొచ్చు. న్యూక్లియస్ అనేది ఫిక్స్డ్ క్వాంటిటీ. సో ఫిక్స్డ్ క్వాంటిటీ మధ్య ఉండే బాండ్ ఎప్పుడు స్ట్రాంగ్ ఉంటుంది, అయాన్స్ మధ్యలో ఉండే బాండ్ ఎప్పుడు వీక్గా ఉంటుంది, ఎందుకంటే అది స్ట్రాంగ్ బాండ్ కాదు కాబట్టి. క్లియర్? సరే, ఇప్పుడు మనకి ఈ అయాన్స్ ఉండే ఎనర్జీని క్వాంటమ్స్ అంటున్నాం. ఈ క్వాంటమ్ నంబర్స్ని మనం 4 టైప్గా డివైడ్ చేసుకున్నాం. ఒకటి ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, అజిముతాల్ క్వాంటమ్ నంబర్, మ్యాటిక్ క్వాంటమ్ నంబర్, స్పిన్ ఆఫ్ క్వాంటమ్ నంబర్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఏం చెప్తుందంటే దాని యొక్క సైజ్ని చెప్తుంది. అజిముతాల్ క్వాంటమ్ నెంబర్ ఏం చెప్తుంది? షేప్ని చెప్తుంది. మ్యాటిక్ క్వాంటమ్ నెంబర్ దాని మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ గురించి చెప్తుంది. స్పిన్ క్వాంటమ్ నెంబర్ దాని యొక్క రొటేషన్ గురించి చెప్తుంది. అంటే అయాన్స్ యొక్క సైజు, షేప్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, దాని యొక్క రొటేషన్ గురించి చెప్పే క్వాంటిటీస్ని మనం ఏమంటున్నామంటే క్వాంటమ్ నంబర్స్ అంటున్నాం. క్వాంటా అంటే ఏమి? ఎనర్జీ ఆఫ్ ద అయాన్స్. అయాన్స్ అంటే ఎవరు? ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్ కలిపి ఉన్నాయి ఏమంటాం? అయాన్స్ అంటున్నాం. బాండ్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయంటే 2 టైప్స్ ఉన్నాయి. అయానిక్ బాండ్ ఒకటి, కోవలెంట్ బాండ్ ఒకటి. అయానిక్ బాండ్ అంటే ఏమి? ద బాండ్ బిట్వీన్ ద 2 ఆటమ్స్ డ్యూ టు అయాన్స్. మరి కోవలెంట్ బాండ్ అంటే ఏమి? ద బాండ్ బిట్వీన్ ద 2 ఆటమ్స్ డ్యూ టు న్యూక్లియస్. ఏది స్ట్రాంగ్గా ఉంటుంది? న్యూక్లియస్ బాండ్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఏది వీక్ ఉంటుంది? అయానిక్ బాండ్ వీక్గా ఉంటుంది. ఎందుకు వీక్గా ఉంటుంది? అయాన్స్ అనేవి ఫిక్స్డ్ కాదు కాబట్టి అని మనకు ఎవరు చెప్పినారు? బోర్స్ థీరంలో లిమిటేషన్లో మనం చదువుకున్నాం కాబట్టి. క్లియర్గా అర్థమైందా ఇంతవరకు? ఓకే, సరే. నెక్స్ట్ మనం ఆర్బిట్ చూసినాం, అంతా ఒకటే దాంట్లో చూసినాం. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకోటి ఇంపార్టెంట్, ఆక్సిడేషన్ అంటే ఏంది, తర్వాత రిడక్షన్ అంటే ఏంది, ఇది కూడా ఇంపార్టెంట్. ఆక్సిడేషన్ అంటే మనం ఏమనొచ్చు అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనం ఆక్సిడేషన్ అంటాము, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనం రిడక్షన్ అంటాము. ఇంపార్టెంట్ బిట్ ఇది. సో ఆక్సిడేషన్ అంటే ఇంకా లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఆక్సిడేషన్ అంటాం. ఆక్సిడేషన్ అంటే దాని మీనింగ్ ఏమంటే ఎలక్ట్రాన్స్ని లాస్ అవుతున్నామని మనం. ఓకే, రిడక్షన్ అంటే ఎలక్ట్రాన్స్ని గెయిన్ అవుతున్నామని మీనింగ్. నెక్స్ట్ మనకు తర్వాత మనం ఏం నేర్చుకోవాలి? అటామిక్ నంబర్ ఒకటి, మాస్ నంబర్ ఒకటి. అటామిక్ నంబర్ని మనం దేంతో ఇండికేట్ చేస్తామంటే జెడ్తో ఇండికేట్ చేస్తాము. అటామిక్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్, ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయో దాని బేస్ పైన మనం అటామిక్ నంబర్ని చెప్తాము. అదేవిధంగా మాస్ నంబర్ అంటే కనుక దీన్ని ఏతో ఇండికేట్ చేస్తాము, Z+N. జెడ్ అంటే ఏంటి? ఇప్పుడు మనం చూసాం అటామిక్ నంబర్ అని, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని. ఓకే, సరే, ఇంతవరకు మనం చదువుకున్నాము. ప్రీవియస్ కూడా మనం డిస్కస్ చేసాం. ఒకసారి లాస్ట్ రివిజన్ పార్ట్ కింద మనం ఒకసారి కంప్లీట్గా అయితే రివిజన్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు మనకి 2 ఇంపార్టెంట్ రూల్స్ ఉన్నాయి. ఒకటి హున్స్ రూల్ ఒకటి, తర్వాత అబోవ్ ప్రిన్సిపల్ ఒకటి. ఇవి ఏం చెప్తాయి అసలు మనకు అంటే కనుక హున్స్ రూల్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఆటం తీసుకున్నాము, ఇక్కడ న్యూక్లియస్ ఉంది. ఓకేనా? సో ఇదంతా ఆర్బిట్స్, ఇక్కడ ఒక ఆర్బిట్ ఉంది. మనం ఇంతకుముందే చూసినాం కదా, KLMN అని ఇట్లా ఆర్బిట్స్ ఉన్నాయి. ఇంతవరకు బాగుంది. సో ఈ హున్స్ రూల్ మనకి ఏమని చెప్తుందంటే, సో ఇప్పుడు మనకు 2 ఉన్నాయి, అబోవ్ ప్రిన్సిపల్ ఒకటి, హున్స్ రూల్ ఒకటి. అబోవ్ ప్రిన్సిపల్ ఏమని చెప్తుందంటే ఈ న్యూక్లియస్కి ఎవరైతే దగ్గరున్నారో వీటికి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, దూరం ఉండేవానికి ఎనర్జీ తక్కువ ఉంటుంది. ఇక్కడ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ తక్కువ ఉంటుంది, అంతే కదా. ఇది మ్యాగ్నెట్ అనుకోండి, ఐరన్ ఇక్కడ పెడితే ఇది ఎక్కువ లాక్కునే ప్రాపర్టీ ఉంటుంది, అంటే ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది దగ్గర ఉండేవి. సో ఈ పాయింట్ మనకు చెప్పింది ఎవరు అంటే అబోవ్ ప్రిన్సిపల్ ఏమన్నాడు? న్యూక్లియస్కి దగ్గర ఉండే ఆర్బిట్లో అయాన్స్కి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, సింపుల్గా. మరి హున్స్ రూల్ ఏమని చెప్పినాడు? అంటే ఇండైరెక్ట్గా అవుటర్ మోస్ట్లో ఉండేవి వీక్గా ఉంటాయి కాబట్టి ఇవి పక్కన ఉన్న ఆటంతో జంప్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ వీక్ కాబట్టి ఇది లాగేసుకునే ప్రాపర్టీ ఎక్కువ ఉంటుంది. అంటే అవుటర్ మోస్ట్ ఉన్నదానికి వీక్గా ఉంటుంది కాబట్టి ఇది జంప్ అయిపోతుంది, ఇన్నర్ మోస్ట్లో స్ట్రాంగ్ ఉంటుందని చెప్పింది అబోవ్ ప్రిన్సిపల్. రెండు ఒకటే రకంగా ఉంటాయి మనం అర్థం చేసుకుంటే. ఓకే, సరే. నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే మనకు సొల్యూషన్స్. ఈ సొల్యూషన్స్లో మనం ఏం నేర్చుకున్నామంటే ఫస్ట్ సొల్యూషన్ అంటే ఏందనేది నేర్చుకున్నాము. సొల్యూషన్ అంటే ఇంకా ఇట్ ఈస్ అ హోమోజేనియస్ మిక్స్చర్ ఆఫ్ టూ మెటీరియల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ సొల్యూషన్ నేర్చుకున్నాం. సో ఇది సొల్యూషన్ అంటే. ఈ సొల్యూషన్లో 2 మిక్స్చర్స్ అన్నాం. ఇవి ఏంటి అంటే ఇంకా వాట్ ఇస్ ద సొల్యూషన్? ఇట్ ఈస్ అ హోమోజేనియస్ మిక్స్చర్ ఆఫ్ 2 మెటీరియల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ సొల్యూషన్. హోమోజేనియస్ అంటే ఏంది? డివైడ్ చేయలేని సబ్స్టాన్స్ని మనం హోమోజేనియస్ అంటాం. డివైడ్ చేయగలిగితే హెట్రోజీనియస్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేసినామంటే గ్లాస్ వాటర్ తీసుకొని షుగర్ తీసుకొని కలిపినాం అనుకోండి, మనం సపరేట్ చేయొచ్చా? వీటిని సపరేట్ చేయలేం. ఇదేమి? హోమోజేనియస్. అదే మనం రైస్ తీసుకొని వాటర్లో కలిపినాం అనుకోండి, సపరేట్ చేయొచ్చా? చేయొచ్చు. దీన్ని మనం హెట్రోజీనియస్ అంటాం. అర్థమైందా? సో హోమోజేనియస్ మిక్స్చర్ తీసుకున్నాము, దీంట్లో 2 సబ్స్టాన్స్ ఉన్నాయి. దీంట్లో లార్జ్గా ఉండే సబ్స్టాన్స్ని 2 సబ్స్టాన్స్ తీసుకున్నాం. ఈ 2 సబ్స్టాన్స్ని హోమోజేనియస్గా ఉంటే దాన్ని మనం సొల్యూషన్ అన్నాం. అర్థమైంది.
ఈ లార్జ్ ఉన్న సబ్స్టాన్స్ని మనం 2 పేర్లు పెట్టుకున్నాం. ఒకటి సొల్యూట్, ఒకటి సాల్వెంట్. ఒకటి సొల్యూట్ అంటే చిన్నగా ఉన్నది, సాల్వెంట్ అంటే పెద్దగా ఉన్నది. అంటే ఇక్కడ చూడండి డెఫినేషన్, ద హోమోజెనస్ మిక్స్చర్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సొల్యూషన్. వాట్ ఈస్ ఎ సొల్యూట్? ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ క్వాంటిటీ ఇన్ ద సొల్యూషన్. వాట్ ఈస్ ద సాల్వెంట్? ఇట్ ఈస్ ద లార్జెస్ట్ క్వాంటిటీ ఇన్ ద సొల్యూషన్. అర్థమైందా డెఫినేషన్? ఓకే. సో హోమోజెనస్ అంటే ఏమి? ఇట్ ఈస్ ఎ అన్డివైడబుల్ సబ్స్టాన్స్. హెట్రోజెనస్ అంటే ఏమి? ఇట్ ఈస్ ఎ డివైడబుల్ సబ్స్టాన్స్. సొల్యూషన్స్ని మరి 3 టైప్గా డివైడ్ చేసుకున్నాం. ఒకటి సాచురేటెడ్ సొల్యూషన్, అన్సాచురేటెడ్ సొల్యూషన్, సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్. సాచురేటెడ్ సొల్యూషన్ అంటే ఏమంటే కాంపోజిషన్ పరంగా సొల్యూటు సాల్వెంట్ రెండు ఈక్వల్గా ఉంటే దాన్ని మనం సాచురేటెడ్ సొల్యూషన్ అన్నాం. అలా కాకుండా సొల్యూట్, ఈ చిన్నదాని గురించి మాట్లాడుతున్నాం. సొల్యూట్ కనుక సాల్వెంట్తో కంపేర్ చేస్తే తక్కువ ఉంటే దాన్ని మనం అన్సాచురేటెడ్ అంటాము, ఎక్కువ ఉంటే సూపర్ సాచురేటెడ్ అంటాం. ఎవరి గురించి మనం మాట్లాడుతున్నాం? సొల్యూట్ గురించి. సొల్యూట్ ఈక్వల్గా ఉంటే సాచురేటెడ్, తక్కువ ఉంటే అన్సాచురేటెడ్, ఎక్కువ ఉంటే సూపర్ సాచురేటెడ్. క్వాంటిటీ కాదు, ఇది కెమికల్ కాంపోజిషన్ పరంగా ఈక్వల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంత షుగర్ తీసుకున్నామో అంత వాటర్ అనే కాదు, ఇవి రెండు మిక్స్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే చెప్తాను. మనం ఏం చేసామంటే ఒక వాటర్ తీసుకున్నాము, షుగరే తీసుకున్నాంలేండి. ఫర్ ఎగ్జాంపుల్ షుగరే తీసుకున్నాం, 1 స్పూన్ షుగర్ తీసుకుని వాటర్లో కలిపినాం, బాగా స్ట్రెచ్ చేసినాం. సో అది కలిసిపోయింది. ఇంకో స్పూన్ వేసినాం, కలిసిపోయింది. 3rd స్పూన్, 4th స్పూన్, తర్వాత వేసే కొద్దీ కింద కూర్చుంటూ ఉంటుంది, సెడిమెంటేషన్ అవుతూ ఉంటుంది. సో దాని మీనింగ్ ఏమి? అక్కడ నుంచి అది సూపర్ సాచురేటెడ్ అయిపోయింది అని చెప్పి. అంటే అలా కింద పేర్కోలేదు అంటే కనుక దాని మీనింగ్ ఏమి? ఇంకా తీసుకునే ప్రాపర్టీ ఉంది అంటే అన్సాచురేటెడ్. లేదు ఆ లిమిట్ వచ్చేస్తే సాచురేటెడ్. ఎక్కువ అయిపోయి కింద కూర్చుంటుంది అంటే దాన్ని సూపర్ సాచురేటెడ్ అంటాం. ఎవరి గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ? మనం సొల్యూట్ గురించి మాట్లాడుతున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్. సాల్వెంట్ గురించి కాదు, సొల్యూట్ గురించి మాట్లాడుతున్నాం. సో క్లియర్. నెక్స్ట్ ఇంకొక టర్మ్ ఇక్కడ ఏముంటుందంటే ఒకటి మొలారిటీ అని ఒకటి ఉంటుంది, నార్మాలిటీ. మొలారిటీ అంటే ఎం కదా, నంబర్ ఆఫ్ పార్టికల్స్ లేదా మాస్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ ద మాస్ ఆఫ్ అయాన్స్ present in the solution is called as a molarity. Number of ions present in the solution is called as a normality. Mass of ions present in the solution is called as a molarity. Number of ions present in the solution is called as a normality. Ions అంటే ఏంది? ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్స్ మనం అయాన్స్ అంటాం. అక్కడ కూడా అదే, ఇక్కడ కూడా అదే. మీకు ఇంకా ఫార్ములా కావాలనుకుంటే మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు N/V రాసుకోవచ్చు ఫార్ములా ప్రకారంగా. నార్మాలిటీ కావాలంటే ఒమేగా బై లేదా W బై గ్రామిక్యులర్ వెయిట్ ఇంటూ వాల్యూమ్ ఇంటూ 100 కూడా రాయొచ్చు. ఇది ఫార్ములా ప్రకారంగా తీసుకుంటే. ఓకే. నార్మాలిటీ బై మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు మనం బేసిసిటీ అంటాం. ఇది ఒకసారి అడిగినాడు, ఇంపార్టెంట్ బిట్ ఇది, ఒకసారి చూసుకోండి. బేసిసిటీ అంటే ఏంటంటే నార్మాలిటీ బై మొలారిటీ. ఈ టెర్మినాలజీ మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే సరే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం మనం. యాసిడ్ అండ్ బేస్. సో యాసిడ్ అంటే ఏంది, బేస్ అంటే ఏంది మీకు అర్థం కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లిక్విడ్ తీసుకున్నాను. సింపుల్ ఎగ్జాంపుల్తో నేను చెప్తాను. ఒక లిక్విడ్ తీసుకున్నాం, ఈ లిక్విడ్ తీసుకుని బాగా హీట్ చేసినప్పుడు నాకు H+ వచ్చినాయి, OH- వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ H+ ఇంకా ఎక్కువ ఉన్నాయనుకోండి, OH- కంపేర్ చేస్తే దీన్ని నేను యాసిడ్ అంటాం. లేదు OH- ఎక్కువ ఉంటే దీన్ని మనం బేస్ అంటాం. అర్థమైందా? సో లిక్విడ్లో H+ ఎక్కువ వస్తే యాసిడ్, OH- ఎక్కువ వస్తే బేస్. లిక్విడ్లో ప్రోటాన్లు ఎక్కువ వస్తే యాసిడ్, ఎలక్ట్రాన్స్ ఎక్కువ వస్తే బేస్. లిక్విడ్లో పాజిటివ్ అయాన్స్ ఎక్కువ వస్తే యాసిడ్, నెగిటివ్ అయాన్స్ ఎక్కువ వస్తే బేస్. ఏ విధంగా చెప్పొచ్చు కదా, కాన్సెప్ట్ అయితే అదే కదా. లేదు ఫర్ ఎగ్జాంపుల్ రెండు ఈక్వల్గా వచ్చినాయి, H+ ఎన్ని ఉన్నాయి, OH- అన్నీ ఉన్నాయి, దాన్నే కదా మనం వాటర్ అనేది ఈక్వల్ అంటాం. అర్థమైందా? సో ఇది మనం దీన్ని ఒక మెజర్మెంట్ స్కేల్తో తీసుకుంటాం. దాన్ని ఏమంటామంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అంటాం, pH స్కేల్, పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. ఈ స్కేల్ రీడింగ్స్ 0 నుంచి 14 వరకు ఉంటాయి. సో 0 నుంచి 7 అనేది ఏదంటే వాటర్, ప్యూర్ సబ్స్టాన్స్. 0 నుంచి 7 యాసిడ్ అంటాము, 7 నుంచి 14ని బేస్ అంటాం. ఇప్పుడు చెప్పండి 0 నుంచి 7కి అంటే 0 నుంచి ఇలా పోతుందంటే బేస్ సైడ్ వీక్ అవుతుందని, కాబట్టి మరీ సబ్ డివైడ్ చేసినాం. 0 to 4, 4 to 7, 7 to 10, 10 to 14. సో 0 నుంచి 4 ఉంటే స్ట్రాంగ్ యాసిడ్, 4 to 7 వీక్ యాసిడ్, 7 to 4 వీక్ బేస్, 7 to 10 వీక్ బేస్, 10 to 14 స్ట్రాంగ్ బేస్. అంటే ఈ సైడ్ స్ట్రాంగ్ ఉంటుంది, ఈ సైడ్ స్ట్రాంగ్ ఉంటుంది. ఇది స్ట్రాంగ్ యాసిడ్, ఇది స్ట్రాంగ్ బేస్. ఈ స్కేల్ ఏమంటాం? pH స్కేల్ అంటాం. pH అంటే ఏంది? పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. సో ఇది ఈక్వల్ ఎక్కడ ఉంటుంది? 7 దగ్గర ఉంటుంది. 7 అంటే ఏది? నథింగ్ బట్ ప్యూర్ వాటర్, డిస్టిల్ వాటర్. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ యాసిడ్ ఉంది, దీంట్లోకి మనం ఏదైనా నార్మల్ వాటర్ని యాడ్ చేస్తే ఇది ఏమవుతుంది? న్యూట్రలైజేషన్ అయిపోతుంది. అంటే న్యూట్రలైజేషన్ ఇట్లా జరుగుతూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం యాసిడ్ తీసుకొచ్చినాము, దాని వాల్యూ 4 ఉంది, దీంట్లో మనం వాటర్ యాడ్ చేస్తా పోతా అంటే ఇది న్యూట్రల్కి వస్తూ ఉంటుంది. సో 7 దగ్గరికి వస్తుంది.
అర్థమైందా, న్యూట్రల్ అయిపోతుంది. బేస్ స్ట్రాంగ్ బేస్ తీసుకున్న వాటర్ యాడ్ చేసినా న్యూట్రల్ అయిపోతుంది. లేదు నేను ఒక లిక్విడ్ తీసుకొచ్చినాను, అదేదో కొత్తగా ఉంది, డిఫరెంట్గా ఉంది లిక్విడ్, ఆ లిక్విడ్లోకి నేను ఎంత వాటర్ వేసినా దాని pH వాల్యూ మారడం లేదు. అలాంటి లిక్విడ్ని ఏమంటామంటే బఫర్ సొల్యూషన్ అంటాం. బఫర్ సొల్యూషన్ ఇది ఇంపార్టెంట్ బిట్. బఫర్ సొల్యూషన్లో మనము యాడ్ చేసినా కూడా వాటర్ దాని యొక్క ప్రాపర్టీ మారదు, దాన్ని మనం ఏమంటాం బఫర్ సొల్యూషన్ అంటాం. బఫర్ సొల్యూషన్కి ఎగ్జాంపుల్ చెప్పండి అంటే మనం ఏమని చెప్పొచ్చు, బ్లడ్. బఫర్ సొల్యూషన్ బ్లడ్ ఈజ్ అ ఎగ్జాంపుల్. ఓకే సరే, మనం ఈ pH వాల్యూ కనుక్కుని ఏదైనా ఫార్ములా ఉందా అంటే ఉంది, -log H+. జస్ట్ ఫార్ములా నేర్చుకోండి, మనకేం డీటెయిల్గా డెప్త్గా అయితే అడగడు, జస్ట్ ఫార్ములా నేర్చుకోండి చాలు. క్లియర్, ఇంతకంటే డెప్త్గా మనకు అవసరం లేదు. మనం ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈ కాన్సెప్ట్తో ఆ సొల్యూషన్ రాయొచ్చు. సరే నెక్స్ట్ యూనిట్ పోదాం. నెక్స్ట్ యూనిట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. ఎలక్ట్రోకెమిస్ట్రీలో మనం ఏం నేర్చుకోవాలంటే ఫస్ట్ కండక్టర్ అంటే ఏంటి, ఇన్సులేటర్ అంటే ఏంటి మనం నేర్చుకోవాలి. తర్వాత సెమీ కండక్టర్, సూపర్ కండక్టర్ ఇవన్నీ వస్తాయి. కండక్టర్ అంటే ఏంది, ఏదైనా తన ద్వారా పాస్ అయితే దాన్ని మనం కండక్టర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ థర్మల్ కండక్టర్, హీట్ పాస్ త్రూ ద బాడీ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ థర్మల్ కండక్టర్. ఎలక్ట్రికల్ కండక్టర్, ఎలక్ట్రాన్స్ పాస్ త్రూ ద బాడీ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రికల్ కండక్టర్. సో ఏదైనా తన ద్వారా పాస్ అయితే దాన్ని మనం కండక్టర్ అంటాం. పాస్ కాకపోతే ఇన్సులేటర్ అంటాం. సెమీ అంటే ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ అది కండక్టరే, టెంపరేచర్ ఎక్కువ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఇన్సులేటర్ కింద బిహేవ్ చేస్తూ ఉంటుంది. అదేంది, ఎగ్జాంపుల్కి ఏటీఎం మిషన్లో పోయినాం, కంటిన్యూగా మనం యూజ్ చేస్తేనే కొద్దీ హీట్ అయిపోతుంది, ఆ కండక్టర్ ఇన్సులేటర్ కింద వర్క్ అయిపోతుంది, ఆటోమేటిక్ చేంజ్ అవుతుంది, సో మిషన్ డౌన్ అయిపోతుంది. కంప్యూటర్ ఎక్కువసేపు వాడే కొద్దీ డౌన్ అయిపోతుంది, మొబైల్ ఎక్కువసేపు వాడే కొద్దీ డౌన్ అవుతుంది. సో దీని ఏమంటాం మనం సెమీ కండక్టర్ అంటాం. సూపర్ కండక్టర్, సో ఇది టెంపరేచర్తో వేరీ కాదు అనే టైంలో మనం సూపర్ కండక్టర్ అనొచ్చు. దీని గురించి డీటెయిల్గా ఫర్దర్ క్లాస్ చదువుతాం, ఈ లెవెల్లో అయితే అవసరం లేదు. ఓకే సరే, కండక్టర్ అంటున్నాం బాగానే ఉంది. ఈ కండక్టర్ సాలిడ్ ఫామ్లో ఉంటేనే కండక్టర్ అని చదవాలా, లిక్విడ్ ఫామ్లో ఉంటే ఎలక్ట్రోలైట్ అని చదవాలా. అంటే లిక్విడ్ ఫామ్లో ఉండే కండక్టర్ మనం ఏమంటాం, ఎలక్ట్రోలైట్ అంటాం. ఈ టెర్మినాలజీ అర్థమైతే చాలు మనకు. ఓకే నెక్స్ట్ ఆక్సిడేషన్ రిడక్షన్, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఏం చదువుతామంటే గ్యాల్వనిక్ సెల్ గురించి చదువుతాం. గ్యాల్వనిక్ సెల్ అంటే ఏంటి, గ్యాల్వనిక్ సెల్ అంటే ఇట్ కన్వర్ట్ ద కెమికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఈ డెఫినేషన్ ఇంపార్టెంట్. ఎలక్ట్రాలిసిస్ అంటే ఏమి, ఎలక్ట్రికల్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీగా మార్చని ఎలక్ట్రాలిసిస్ అంటాం. ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ అంటే ఇది, గ్యాల్వనిక్ సెల్ అంటే ఏంది అడుగుతాడు, చాలా ఇంపార్టెంట్. గ్యాల్వనిక్ సెల్ అంటే కెమికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ పోవడం. అదే మనం ఎలక్ట్రికల్ నుంచి కెమికల్కి వస్తుందని మనం ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే నెక్స్ట్ మనకు కండక్టర్స్ గురించి కొంచెం చదువుకుందాం. ఇక్కడ కండక్టర్స్లో మనం ఇక్కడ ఏం చదువుతామంటే మెటాలిక్ కండక్టర్ ఒకటి, అయానిక్ కండక్టర్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి మెటాలిక్ కండక్టర్ ఒకటి, అయానిక్ కండక్టర్ ఒకటి. సో మెటాలిక్ కండక్టర్ అంటే ఇంకా టెంపరేచర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే టెంపరేచర్ పెరిగితే కండక్టివిటీ తగ్గుతుంది, ఇన్సులేటర్గా బిహేవ్ చేస్తారు, దాన్ని మెటాలిక్ కండక్టివిటీ అంటాం. అయానిక్ కండక్టివిటీ అంటే టెంపరేచర్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇది అర్థం చేసుకోండి. ఓకే అర్థమన్నా చేసుకోండి, టైం లేస్తారంటే డైరెక్ట్ బై హ్యాడ్ చేయండి. ఓకే సో ఈ కాన్సెప్ట్ మనకు దీని గురించి మనకు ఎవరు చెప్పింటారు ఇక్కడ అంటే అర్గీనియస్ థియరీ చెప్పింటారు. సౌండ్ గురించి మనం చెప్పింది ఎవరంటే డాప్లర్ ఎఫెక్ట్. ఆటం గురించి చెప్పింది ఎవరంటే కనుక, సో మనం ఏం చదువుకుంటాం ఆటం గురించి, అర్గీనియస్ థియరీ. సేమ్ ఇక్కడ కూడా సేమ్ అదే, అర్గీనియస్ థియరీ మనం చెప్పినది కండక్టివిటీ గురించి. మనం బోర్స్ గురించి చదువుకుంటాం అటామిక్ స్ట్రక్చర్లో. ఇంకా మనకి ఇంకేమున్నాయంటే ఇక్కడ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అనేది ఒకటి ఇంపార్టెంట్. డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్, సో ఇది కూడా మనకి ప్రీవియస్గా అడిగినాడు కాబట్టి దీని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము. సో డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అంటాము, దీన్ని మనం ఆల్ఫాతో ఇండికేట్ చేస్తాము. నంబర్ ఆఫ్ మోల్స్ ఇన్ ద electronic ions by number of moles in electronic ions by number of moles taken. ఇది డెఫినేషన్. సో దీనిపైన మనకి ఎలక్ట్రోలైట్ స్ట్రాంగ్ ఇది అవసరం లేదండి, మనం చదువుకోవాల్సినది ఇది వదిలేండి, అవసరం లేదండి, ఇంకా డీటెయిల్కి పోవాల్సిన పని లేదు. మనం ఫ్యారడేస్ లాస్ గురించి చదువుకుందాం. ఫ్యారడేస్ లాస్లో మనకి ఎన్ని లాస్ ఉంటాయంటే 2 లాస్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ లా అంటాము, సెకండ్ లా అంటాము. ఫ్యారడే ఫస్ట్ లా ఒకటి, సెకండ్ లా ఒకటి, దాన్ని బై హార్ట్ చేయండి, ఇంపార్టెంట్. తర్వాత ఆక్సిడేషన్ గురించి మనం రిడక్షన్ గురించి ఆల్రెడీ చదివినాము. ఆక్సిడేషన్ ఇంకొక పేరు ఏమంటామంటే ఇక్కడ ఆక్సిడేషన్ ఇంకొక పేరు ఆక్సిడేషన్ ఎలక్ట్రో పొటెన్షియల్ అంటాం. ఆక్సిడేషన్ ఎలక్ట్రో పొటెన్షియల్ అన్న మనకి ఏం రాయొచ్చు, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్సే. అదేవిధంగా రిడక్షన్ ఆఫ్ ఎలక్ట్రో పొటెన్షియల్ అన్న గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్సే. జస్ట్ టెర్మినాలజీ మారిందంతే. ఇక్కడ ఈ టాపిక్లో ఇది ఇంపార్టెంట్. ఓకే తర్వాత 1 ఫారడే ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతాడు. సో 96,500 కూలూమ్స్ అనేది యాస్టిస్గా బై హార్ట్ చేయండి. ఓకే ఇవి మాత్రం మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏరియా, ఈ ఏరియా నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ అనుకోండి. నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే మనం వాటర్ టెక్నాలజీ ఆర్ వాటర్ ట్రీట్మెంట్.
సో ఇక్కడ మనం జనరల్గా తీసుకుంటే వాటర్ 2 టైప్స్ ఉంటుంది, ఒకటి సాఫ్ట్ వాటర్ ఒకటి, హాట్ వాటర్ ఒకటి. ఓకే, ప్యూర్ వాటర్, ఇంప్యూర్ వాటర్ కాదు, మనం టెక్నికల్గా వెళ్ళిపోదాం. సాఫ్ట్ వాటర్, హార్డ్ వాటర్. ద వాటర్ విచ్ గివ్ ద లాదర్ విత్ సోప్ ఇస్ కాల్డ్ సాఫ్ట్ వాటర్ అని మనకు తెలుసు, ఇకపోతే దాన్ని హార్డ్ వాటర్ అంటాం. ఈ హార్డ్ వాటర్ 2 టైప్స్ ఉంటుంది, ఒకటి టెంపరీ హార్డ్నెస్, ఒకటి పర్మనెంట్ హార్డ్నెస్. సో కాల్షియం కానీ మెగ్నీషియం కానీ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే టెంపరీ హార్డ్నెస్ అంటాం, టెంపరీ అండ్ పర్మనెంట్ హార్డ్నెస్. కాల్షియం ఆర్ మెగ్నీషియం ఉంటే టెంపరీ హార్డ్నెస్ అంటాం, పర్మనెంట్ హార్డ్నెస్ అంటాం. ఇవి ఉంటే టెంపరీ, పర్మనెంట్ అంటే సింపుల్గా ఇవి ఉంటే హార్డ్నెస్ అనుకుందాం ఎగ్జాంపుల్కి. ఇవి కనుక ఫర్ ఎగ్జాంపుల్ కార్బైడ్స్ ఫామ్లో ఉంటే, అంటే బేస్ 2 ఫామ్లో ఉంటే కనుక మనం ఏమంటామంటే దీన్ని టెంపరీ హార్డ్నెస్ అంటాం. బేస్ 2 ఫామ్లో ఉంటే, బేస్ 3 ఫామ్లో లేదా బేస్ 4 ఫామ్లో ఉంటే కనుక దాన్ని మనం ఏమంటాం పర్మనెంట్ హార్డ్నెస్ అంటాం. సార్ అర్థం కాలేదు సార్. ఎగ్జాంపుల్కి టెంపరీ హార్డ్నెస్ అంటే కాల్షియం HOC3 బేస్ 2 లేదా MgHCO3 బేస్ 2 ఈ ఫామ్లో ఉంటే టెంపరీ అంటాము, లేదు ఇదే ప్లేస్లో 4 ఉంటే దాన్ని పర్మనెంట్ అంటాం. అంతే, అంటే ఎక్కువ కాంబినేషన్లో అంటే కాంప్లికేటెడ్ ఉంది కాబట్టి మనం పర్మనెంట్ అంటున్నాం, సింపుల్గా అంతే. ఎక్కువ డెప్త్కి పోవాల్సిన పని లేదు, సింపుల్గా అర్థం చేసుకోండి. ఓకే, తర్వాత దీని యొక్క మనం క్వాలిటీని ఎలా మెజర్ చేస్తామంటే ఇంకా ppm పార్ట్స్ పర్ మిలియన్ కింద మనం మెజర్ చేస్తాము. దీంట్లోనే ఇంప్యూరిటీస్ని, ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఇంప్యూరిటీస్ని. సో ppmకి సంబంధించి యూనిట్స్ ఏమన్నా అంటే ppm అని చెప్పొచ్చు, లేదా mg/లీటర్ అని చెప్పొచ్చు, లేదా డిగ్రీ ఆఫ్ ఫ్రెంచ్ అనొచ్చు, లేదా ఇంకా క్లర్క్ డిగ్రీ అని చెప్పొచ్చు, లేదా జర్మన్ డిగ్రీ అని కూడా అనొచ్చు. ఇవన్నీ కూడా యూనిట్స్. సో మనము క్వాలిటీ మెజర్ చేసేకి ఏం యూనిట్స్ ఉన్నాయంటాడు. సో ppm పార్ట్స్ పర్ మిలియన్, లేదా మిల్లీగ్రామ్/లీటర్, డిగ్రీ ఆఫ్ ఫ్రెంచ్, క్లర్క్ డిగ్రీ, జర్మన్ డిగ్రీ, ఈ టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్. వీటి మధ్యలో ఉన్న రిలేషన్ కూడా ఇంపార్టెంట్. 1 ppm అంటే ఎంత, 1 mg/లీటర్. అదేవిధంగా 0.07 డిగ్రీస్ క్లర్క్ డిగ్రీ, అదేవిధంగా 0.1 ఫ్రెంచ్ డిగ్రీ ఈజ్ ఈక్వల్ 0.056 జర్మన్ డిగ్రీ. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని యాస్ట్రీస్గా బైహార్ట్ చేయండి. ఇప్పుడు అర్థం చేసుకునే టైం లేదు, యాస్ట్రీస్గా బైహార్ట్ చేసేసండి. ఓకే, సో ఇవి. తర్వాత ఇంకొకటి మనకి మర్చిపోయినాం, మనకి వాటర్ ఎక్కడెక్కడి నుంచి వచ్చే ఛాన్స్, ఎక్కడెక్కడి నుంచి వస్తుంది అనేది కూడా మనకి ప్రీవియస్గా అడిగినాడు క్వశ్చన్. సో మనకి తెలిసిన క్వశ్చన్ ఉన్నట్లే ఉంటుంది, కానీ ఏ విధంగా అడుగుతాడో చూద్దాం. రైన్ వాటర్ ఒకటి, సీ వాటర్ ఒకటి, తర్వాత రివర్ వాటర్ ఒకటి, తర్వాత అండర్ గ్రౌండ్ వాటర్ ఒకటి. ఇవి మనకు జనరల్ తెలిసినదే, కానీ ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు. రెయిన్ వాటర్లో ఏముంటుందంటే కనుక రెయిన్ వాటర్ అని కాదు కానీ, సో సీ వాటర్లో ఏముంటుందో అడుగుతాడు. సీ వాటర్లో 3.5% ఆఫ్ సాల్ట్ ఉంటుంది అనేది మనం ఈ టర్మ్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో సోడియం క్లోరైడ్ కూడా ఉంటుంది. ఎంత పర్సెంట్ అంటే 2.6% సోడియం క్లోరైడ్ కూడా ఉంటుంది. ఇవి రెండు గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి, సీ వాటర్ నుంచి. ఓకే, తర్వాత రివర్ వాటర్ని మనం ఎలా ప్యూరిఫై చేస్తామని అడిగినాడు ఇంతకుముందు. సో ఇక్కడ మనం ఏమేమి యూజ్ చేస్తామంటే కనుక ఫ్లోరిన్ యూజ్ చేస్తాము, తర్వాత క్లోరిన్ యూజ్ చేస్తాము, తర్వాత మనం యాంటీ బ్యాక్టీరియల్ పౌడర్స్ యూజ్ చేస్తాము, ఇది మనం చెప్పచ్చు. అండర్గ్రౌండ్ వాటర్లో ఏముంటుంది ఎక్కువ అంటే ఫెరస్ ఉంటుంది, సో Fe ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ ఏరియా నుంచి. ఇవి రెండు అడుగుతాడు మన క్వశ్చన్లో. సీ వాటర్లో ఏముంటుంది, అండర్గ్రౌండ్ వాటర్లో ఏముంటుంది అని స్పెసిఫిక్ అడగచ్చు, కాబట్టి ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఓకే, తర్వాత సరే మనం టెంపరీ హార్డ్నెస్ చూసినాము, పర్మనెంట్ హార్డ్నెస్ చూసినాము. పర్మనెంట్ హార్డ్నెస్ ఎలా తీసేస్తాం మనము అంటే కనుక మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎలా కనుక్కుంటామంటే 2 మెథడ్స్ ఉన్నాయి, తర్వాత మనం ఎలా తీసేస్తామో చూద్దాం. ఎలా కనుక్కుంటాం పర్మనెంట్ హార్డ్నెస్ అంటే కనుక ఈడీ, ఇక్కడ మనం మెథడ్ తీసుకుంటే కనుక EDTA మెథడ్ ఒకటి ఉంది. సో దీని ఏమంటాము, ఎథైలైన్ డైమిన్ టెట్రా ఎసిటిక్ యాసిడ్ మెథడ్ అంటాము. ఇదొక మెథడ్ ఉంది. తర్వాత సోప్ సొల్యూషన్ మెథడ్, అంటే మనకి లేదర్ ఇస్తుందా లేదా అనేది. సో హార్డ్నెస్ టెస్ట్ని 2 టైప్స్గా కనుక్కుంటాము. దాంట్లో మనకు EDTA మెథడ్ ఒకటి, సోప్ సొల్యూషన్ మెథడ్ ఒకటి. సో మనం పర్మనెంట్ని కనుక్కునేకి యూజ్ చేస్తాము. సేమ్ అదేవిధంగా జనరల్ హార్డ్నెస్ కూడా ఈ 2 మెథడ్స్లో కనుక్కోవచ్చు. ఓకేనా, తర్వాత డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ అనే డెఫినేషన్ ఇంపార్టెంట్. వెయిట్ ఆఫ్ మెటీరియల్ PPM బై, రాద్దామా, ఇంపార్టెంట్ ఇది. డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ అనేది ఇంపార్టెంట్ డెఫినేషన్. సో వెయిట్ ఆఫ్ మెటీరియల్ ఇన్ PPM పార్ట్స్ పర్ మిలియన్ డివైడెడ్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ మెటీరియల్. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ లీటర్ తీసుకుంటే అని దాని మీనింగ్. సో ఒక లీటర్ తీసుకుంటే దాంట్లో ఎంత PPM ఉంది, ఎంత మెటీరియల్లో అని చెప్పేది దాని యొక్క డెఫినేషన్. సో ఇది చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్, అయితే బైహార్ట్ చేయండి. ఓకే, సరే. ఇంకా మనకు ఇంకా ఏమడుగుతాడంటే ఇంకా ఇంకా జనరల్ మున్సిపల్ వాటర్ ట్రీట్మెంట్లో మనం కొన్ని బాయిలింగ్ చేసి మనం క్లీన్ చేయొచ్చు, బ్లీచింగ్ పౌడర్ని యాడ్ చేయొచ్చు అంటాము. సో ఒక్కోసారి మనకి బ్లీచింగ్ పౌడర్ యొక్క ఫార్ములా, కెమికల్ ఫార్ములా అడగచ్చు. బ్లీచింగ్ పౌడర్ కెమికల్ ఫార్ములా CaOCl2. ఇవి కొన్ని గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ మాత్రమే చెప్తా. తర్వాత బ్రాకిష్ వాటర్ అంటాం. NaClకి ఇంకొక నేమ్ ఏమంటే ఇంకా, ఇది అడిగినారు క్వశ్చన్ ఇంతకుముందు, బ్రాకిష్ వాటర్. సో ఇది కూడా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని బైహార్ట్ చేయండి. టైం తక్కువ ఉంది కాబట్టి మీరు అర్థం చేసుకోవడం వద్దు, డైరెక్ట్ బైహార్ట్ చేసేసేయండి. ఓకే,
సో ఇవి ఇంతవరకు చాలండి. ఇంకా ప్రాసెస్లు ఉన్నాయి, సెడిమెంటేషన్ ప్రాసెస్లో అవేం అడగడు, అడిగినా కూడా మీరు రాసేస్తారు, ఎందుకంటే జనరల్ అవన్నీ కూడా. తర్వాత హార్డ్నెస్ని ఎలా తీసేస్తామంటే కనుక మనం బాయిలింగ్ ద్వారా తీసేయచ్చు, లేదా వాషింగ్ సోడా మెథడ్ ద్వారా తీసేయచ్చు. తర్వాత కాల్క్లిన్ మెథడ్ అని ఒకటి ఉంటుంది, పర్మిటెడ్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది. జస్ట్ నేమ్స్ రాస్తా. మనం ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్ వాటర్ ఉంది, దీన్ని మనం తీసేయాలి, హార్డ్నెస్ తీసేయాలనుకుంటే ఉన్నవి ఒకటి బాయిలింగ్ చేసి తీసేయచ్చు, దీన్ని మనం టెంపరీ హార్డ్నెస్ అనొచ్చు, దీన్ని మాత్రమే. ఇంకా రిమైనింగ్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి మనకు అంటే ఇంకా ఒకటి క్లోరినేషన్ మెథడ్ ద్వారా తీయచ్చు, ఇది పర్మనెంట్ హార్డ్నెస్. ఇవన్నీ కూడా బాయిలింగ్ మాత్రమే టెంపరీ హార్డ్నెస్ తీస్తుంది. తర్వాత క్లోరిన్ యాడ్ చేయడం వల్ల తీసేసే హార్డ్నెస్ని మనం పర్మనెంట్ హార్డ్నెస్ అంటాము. తర్వాత వాషింగ్ సోడాని యాడ్ చేసి పర్మనెంట్ హార్డ్నెస్ తీయచ్చు. తర్వాత కాగ్నాన్ మెథడ్ అంటాము, ఇది కూడా సోడియం హెక్సామెటా పాస్పేట్ని యాడ్ చేసి, అంటే కాగ్నాన్ మెథడ్లో ఏమి యూజ్ చేస్తాం మనం అంటే ఇంకా సోడియం హెక్సామెటా పాస్పేట్ని యూజ్ చేసి మనమైతే హార్డ్నెస్ తీసేస్తాం జరుగుతుంది, అదొక మెథడ్. తర్వాత మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నది పర్మిటెడ్ మెథడ్ ఒకటి ఉంటుంది. తర్వాత అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ కూడా మనకు టెక్స్ట్ బుక్లో ఉంటుంది. ఇవి రెండు మనకు టెక్స్ట్ బుక్లో ఉంటాయి, రిమైనింగ్ ఉండవు. కానీ నేమ్స్ గుర్తుపెట్టుకోండి, మనకు ఆప్షన్స్లో ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేమ్స్ గుర్తుపెట్టుకుంటే మనం ఎలిమినేషన్ ద్వారా అయితే కనుక్కోవచ్చు ఈజీగా. ఓకే, సరే నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతే కనుక మనకు కరోజన్ అనే టాపిక్ అయితే ఉంది. కరోజన్, సో కరోజన్ అంటే ఏందనేది ఒకసారి లైట్గా చూస్తే మీకు డీటెయిల్గా మీరు ఓన్గా రాయొచ్చు, ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా. కరోజన్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెటల్ ఉంది, ఇదొక మెటల్. ఈ మెటల్ పైన ఈ మెటల్కి సరౌండింగ్స్లో వాటర్ H2O ఉంది. సో H2O ఉంది, తర్వాత ఆటోమేటిక్ సన్ రేస్ ఉన్నాయి. సో ఎప్పుడైతే H2O వాటర్ ఉందో, వాటర్ ఏం చేస్తుందంటే వాటర్లో ఉండే ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్స్, సో దీంట్లో కూడా ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్స్ మధ్యలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్కి ఒక ప్లస్ మైనస్లు వచ్చి ఒక 20 ఉన్నాయి అనుకుందాం ఎగ్జాంపుల్కి, ఇది ఐరన్ అనుకుందాం. వాటర్కి ఒక 2 ప్లస్లు మైనస్లు 3 ఉన్నాయి అనుకుందాం ఎగ్జాంపుల్కి. సో ఇది వాటర్ అనుకుందాం. ఎప్పుడైతే ఇలా డిఫరెన్స్ ఉందో, ఎక్కువ డిఫరెన్స్ ఉందో, దీన్ని మనం ఏమంటామంటే ఇంకా, సో ఈ డిఫరెన్స్ని అంటే ప్రోటాన్కి ఎలక్ట్రాన్ కాంబినేషన్, ఈ డిఫరెన్స్ని వ్యాలెన్సీ అంటాం. అంటే ప్రోటాన్లు, ఎలక్ట్రాన్ ఈక్వల్గా ఉండాలి, ఈక్వల్గా లేకపోతే వ్యాలెన్సీ అంటాం. వ్యాలెన్సీ ఉన్నప్పుడు ఏం చేస్తాయంటే ఇవి ఆర్బిట్ లోపలికి రావడం కానీ, అంటే ఎగ్జాంపుల్కి ఇలా ఉందనుకోండి, ఆర్బిట్స్ ఇలా ఉన్నాయి, ఇక్కడ 10 ప్లస్లు 20 మైనస్లు ఉన్నాయి, ఇక్కడ 3 ప్లస్లు 4 మైనస్ ఉన్నాయి. సో దీని వ్యాలెన్సీ అంటాం, దీన్ని కూడా వ్యాలెన్సీ అంటాం. ఈ వ్యాలెన్సీ ఉండడం వల్ల బయట నుంచి లోపలికి, లోపల నుంచి బయటకి జంప్ అవుతాయంట. ఈ జంప్ అయ్యేటప్పుడు ఇన్నర్ మోస్ట్ ఆర్బిటాల్ స్ట్రాంగ్ కాబట్టి బయట నుంచి లాగేసుకొని ఈ ముగ్గురిని కూడా, ఇది 13 అవుతుంది. అర్థమైందా పాయింట్? సో ఈ విధంగా జరుగుతూ ఉంటాయి కాబట్టి అయాన్స్ ఎప్పుడు జంప్ అవుతా అంటే అంటాం. సో ఇలా జంప్ అయ్యేటప్పుడు ఈ మెటీరియల్ డిఫరెంట్ అయినా కూడా, ఎప్పుడైతే సన్ రైస్ పన్నాయో, వాటర్కి దీనికి మధ్యలో డిఫరెన్స్ ఉన్నా, ఎప్పుడైతే సన్ రైస్ పన్నాయో ఈ వాటర్ పార్టికల్స్ ఏమవుతాయంటే కొన్ని వచ్చి లోపల ఐరన్ లోపలికి వచ్చేస్తాయి. జంప్ కావడం కొన్ని ల్యాక్స్ జంప్ అయిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది, వాటర్ లాగే లోపలికి వచ్చినట్లు అనిపిస్తుంది. ఎప్పుడైతే వాటర్ వచ్చిందో ఈ పేరెంట్ మెటీరియల్, ఈ మెటీరియల్ డిఫరెంట్ అయిపోతాయి. ఇది డిఫరెంట్ అయిపోయింది, అంటే ఒక ప్యాచ్ కింద అయిపోయింది. ఇది డిఫరెంట్ అయిపోయింది. ఈ మధ్యలో ఎవరున్నారు? మధ్యలో వాటర్ ఉంది. అర్థమైందా? సో దీన్ని ఏమంటాం మనం అంటే రస్ట్ అంటాము. ఈ జరిగిన ప్రాసెస్ని ఏమంటాం? కరోజన్ అంటాం. అర్థమైందా? ఇది కంప్లీట్ ప్రాసెస్. సో కరోజన్ జరగాలంటే వాటర్ ఉండల్లా, సన్ ఉండల్లా, ఐరన్ ఉండల్లా, ఇవన్నీ ఉంటే అప్పుడు జరిగేది కరోజన్ ప్రాసెస్. ఎందుకు జరుగుతుంది కరోజన్ ప్రాసెస్? డ్యూ టు డిఫరెన్స్ ఆఫ్ వ్యాలెన్సీ వల్ల. వ్యాలెన్సీ అంటే మీ ప్రోటాన్, ఎలక్ట్రాన్ డిఫరెన్స్ని మనం వ్యాలెన్సీ అంటాం. ఇది ఎక్కువ ఉంటుంది వాటర్తో, ఐరన్తో కంపేర్ చేస్తే మనం, కాబట్టి ఇవి ఈజీగా జంప్ అయిపోతాయి. క్లియర్గా అర్థమైంది కదా పాయింట్ అంతా? సో ఓకే, డన్. ఇది కరోజన్ అంటే. సో కరోజన్ ఎలా ప్రివెంట్ చేస్తామంటే ఇంకా మనం జనరల్గా రాస్తాం, ప్లాస్టిక్ యూజ్ చేస్తాం, కోటింగ్స్ యూజ్ చేస్తాం, పాలిమర్స్ యూజ్ చేస్తాం అని మనం జనరల్గా రాయచ్చు. కాబట్టి దాని గురించి మనకి ఇక్కడ డీటెయిల్గా డెప్త్గా అడిగే క్వశ్చన్స్ ఏమున్నాయంటే ఇంకా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు అడిగిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ తీసుకుంటే కనుక మనం ప్రొటెక్షన్ మెథడ్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి యానోడిక్ ప్రొటెక్షన్ మెథడ్ అంటాము, క్యాథోడిక్ ప్రొటెక్షన్ మెథడ్ అంటాం. అంటే ప్రొటెక్షన్ మనం ప్లస్ని చేస్తే యానోడిక్ ప్రొటెక్షన్ మెథడ్ అంటాం. అంటే మనకి ప్రోటాన్, ఎలక్ట్రాన్ ఉంటాయి కదా, ప్రోటాన్ని మనం సేవ్ చేస్తే యానోడిక్ ప్రొటెక్షన్ అంటాం. క్యాథోడిక్ ప్రొటెక్షన్ చేస్తే అంటే రానికోకుండా, మనల్ని డిస్టర్బ్ చేయకుండా, దాన్ని క్యాథోడిక్ ప్రొటెక్షన్ అంటాం సింపుల్గా. సో మనకు అడిగే క్వశ్చన్స్ ఏమంటే గ్యాల్వనిక్, ఇక్కడ రాద్దాంలేండి, ఇంపార్టెంట్ కాబట్టి రాద్దాం, సారీ. మనకి గ్యాల్వానిక్ ప్రాసెస్ అంటారు. మనం యూజ్ చేసేది ఏది అంటే గ్యాల్వానిక్ కోటింగ్. మనం మామూలుగా జనరల్గా మనం స్టీల్ పైన గ్యాల్వానిక్ కోటింగ్ చూస్తుంటాం, సిల్వర్ కోటింగ్ అంటాం. అంటే ఏం యూజ్ చేస్తామంటే జింక్ కోటింగ్ యూజ్ చేస్తాం. మనం టిన్నింగ్ అంటాం, అంటే దాంట్లో మనం టిన్ యూజ్ చేస్తామని. తర్వాత కెలోరైజింగ్ అంటాం. కెలోరైజింగ్ అంటే అల్యూమినియం యూజ్ చేస్తామని చెప్పి. అదేవిధంగా షెరడైజింగ్ అంటాం. షెరడైజింగ్ అంటే జింక్ కోటింగ్ని యూజ్ చేస్తున్నామని చెప్పి. అంటే ఇవి రెండు కూడా జింక్ కిందే వస్తాయండి. ఇక్కడ జింక్ ప్లస్ జింక్ ఒకటే కాదు, మనం జింక్
ప్లస్ జింక్ క్యాటలిస్ట్ అనొచ్చు, అంటే జింక్ ప్లస్ క్యాటలిస్ట్. సో ఇక్కడ మనం జింక్ ప్లస్ క్యాటలిస్ట్ మనం ఏమంటామంటే షెరడైజింగ్ అంటాము. అదేవిధంగా క్రోమియం ప్లస్ అల్యూమినియం రెండు యూజ్ చేస్తే దాన్ని ఏమంటాము క్రోమరైజేషన్ అంటాం. ఇవి ఇంపార్టెంట్ కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇంకొకసారి రిపీట్ చేస్తా. గ్యాల్వనిక్లో మనం యూజ్ చేస్తాం అంటే గ్యాల్వనిక్ కోటింగ్లో ఏమి యూజ్ చేస్తామంటే జింక్, టిన్నింగ్లో యూజ్ చేస్తామంటే టిన్, కెలరైజింగ్లో ఏది యూజ్ చేస్తామంటే అల్యూమినియం, షెరడైజింగ్లో ఏమి యూజ్ చేస్తామంటే జింక్ ప్లస్ జింక్ డస్ట్ అనొచ్చు, లేదంటే జింక్ ప్లస్ క్యాస్టిక్ అనొచ్చు. ఏది ఇచ్చిన ఆప్షన్స్లో మీరు రైట్ పెట్టండి. తర్వాత క్రోమనాలజీలో క్రోమోనైజింగ్లో ఏమి యూజ్ చేస్తామంటే క్రోమియం ప్లస్ అల్యూమినియం యూజ్ చేస్తాం. ఈ టెర్మినాలజీ యూజ్ చేయండి, గుర్తుపెట్టుకోండి, ఓకే. జనరల్గా ఈ క్రోమినైజింగ్ అనకూడదులండి, క్రోమినైజింగ్ దేంట్లో యూజ్ చేస్తాము, దేనికి యూజ్ చేస్తామంటే ఇంకా గ్యాస్ పైప్ ట్యూబ్లు ఉంటాయి కదా, అంటే మనం గ్యాస్ పైపులు దాని కోటింగ్కి మాత్రమే ఇవి యూజ్ చేస్తాం, ఓకేనా. ఏవి యూజ్ చేస్తామంటే క్రోమియంని అక్కడ మాత్రమే యూజ్ చేయడం అయితే జరుగుతుంది మనం, ఓకే. జనరల్ యూజ్ చేసేది కనుక మనం గ్యాల్వనైజింగే యూజ్ చేస్తాం. అంటే గ్యాల్వనైజింగ్ కోటింగ్ అంటే ఏమి యూజ్ చేస్తున్నాం, మనం జింక్ కోటింగ్ని యూజ్ చేస్తున్నామని, అంటే జింక్ని యూజ్ చేస్తున్నాం యాజ్ ఏ కోటింగ్ లాగా అని మనం నీట్గా అర్థం చేసుకుంటే, ఓకే. నెక్స్ట్ పాలిమర్స్ వస్తాయి. ఇక్కడ పాలిమర్ అంటే ఏంటంటే ఇంకా పాలీ స్ట్రక్చర్ ఉంటుందని మనం పాలిమర్స్ అంటాం. మోనో స్ట్రక్చర్ అంటే ఇంకా సింగిల్గా ఉంటే మోనో అంటాము, నంబర్ ఆఫ్ ఉంటే ఎక్కువ ఉంటే పాలీ అంటాం, ఓకేనా. సరే, ఇక్కడ మీరు డైరెక్ట్ బైహార్ట్ చేయాల్సి వస్తుంది. ఏమేమి బైహార్ట్ చేయాలంటే కనుక మనకు పాలిథిన్ అంటే ఏమి, టెఫ్లాన్ అంటే ఏమి, పీవీసీ అంటే కెమికల్ ఫార్ములాస్ మాత్రం డైరెక్ట్గా బైహార్ట్ చేయండి. ఇక్కడ అర్థం అయ్యేటట్లు చెప్పడానికి ఏం లేదు, కానీ డైరెక్ట్ ఫార్ములాస్ రబ్బర్లో టైప్స్ ఉన్నాయి కదా, బునాయస్, బునాపి, ఇవి అన్నీ కూడా మీరు డైరెక్ట్గా బైహార్ట్ చేయండి వాల్యూస్. ఇంకా తర్వాత ప్లాస్టిక్స్ ఇంపార్టెంట్. ప్లాస్టిక్స్లో థర్మో ప్లాస్టిక్ ఒకటి, థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్ ఒకటి ఉంటుంది. థర్మో ప్లాస్టిక్ అంటే మనం రీయూజ్ చేసే ప్లాస్టిక్ని థర్మో ప్లాస్టిక్ అంటాం, రీయూజ్ చేయలేకపోతే దాన్ని మనం థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్ అంటాం. ఇవి రెండు ఇంపార్టెంట్. ఈ టాపిక్లో మనం ఎక్కువ డిస్కస్ చేసేది లేదు, కానీ మీరు డైరెక్ట్గా బైహార్ట్ చేయాల్సి వస్తుంది కెమికల్ నేమ్స్ని, ఓకే. అవి టెక్స్ట్ బుక్లో ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ రిపీట్ చేయడం లేదు. తర్వాత నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే మనం ఎలక్ట్రోకెమిస్ట్రీలో పొల్యూషన్ అనేది నేర్చుకోండి. పొల్యూషన్స్, టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్. తర్వాత కంటామినేట్ అంటే ఏమి, అదొకటి ఇంపార్టెంట్. తర్వాత రెసిప్టర్, సింక్ అంటే ఏంది. తర్వాత డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటే ఏంది, అంటే డిఓ అంటారు, డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటే 1/, పొల్యూషన్ని మనం ఇన్వర్స్ ఆఫ్ పొల్యూషన్ని మనం డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటాము. థ్రెషోల్డ్ లిమిట్ TLV అంటే ఇది ఇంపార్టెంట్ మనకు. తర్వాత COD అంటాడు, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ఏంది. తర్వాత బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ఏంది, జస్ట్ డెఫినేషన్ నేర్చుకోండి అంటే ఇంకేం ఎక్కువ చేయదు. యాసిడ్ రైట్ అంటే ఏంది, గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంది, ఓజోన్ డిప్లేషన్ అంటే ఏంది, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏమి, ఎకో సిస్టమ్ అంటే ఏమి, బయోడైవర్సిటీ అంటే ఏమి, ఈ టర్మినాలజీ మాత్రం చదువుకోండి అంతే. పెద్దగా మీరు డెప్త్గా పోల్సిన పని అయితే ఏమీ లేదు, ఓకే. నెక్స్ట్ మనం ఫ్యూయల్స్ టాపిక్ తీసుకుంటే ఇంకా ఫ్యూయల్స్ని 2 టైప్ డివైడ్ చేసింటాం. ఒకటి ప్రైమరీ ఫ్యూయల్స్, సెకండరీ ఫ్యూయల్స్, ఓకే. ప్రైమరీ ఫ్యూయల్స్, సెకండరీ ఫ్యూయల్స్ మనం డెరైవ్డ్ ఫ్యూయల్స్ అని కూడా అనొచ్చు. ఇక్కడ మనం ఇంపార్టెంట్ ఏం లేదు, కానీ ఎన్ని టైప్స్లో ఉంటాయి కనుక మనం చెప్పచ్చు కదా, సాలిడ్ ఫ్యూయల్స్ అని, లిక్విడ్ ఫ్యూయల్స్ అని, గ్యాస్ ఫ్యూయల్స్ అని. ఇది కూడా మనకి అంత అంటే కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అంత ఇంపార్టెంట్ బిట్ అయితే కాదు. మనకి ఇక్కడికి కావాల్సింది దీని యొక్క క్వాలిటీని ఎలా మెజర్ చేస్తాం. క్వాలిటీని మెజర్ ఎలా చేస్తామంటే కెలోరిఫిక్ వాల్యూలో మెజర్ చేస్తాం. ఈ కెలోరిఫిక్ వాల్యూ 2 టైప్స్ ఉంటాయి, హయ్యర్ కెలోరిఫిక్ వాల్యూ, లోయర్ కెలోరిఫిక్ వాల్యూ. హయ్యర్ కెలోరిఫిక్ వాల్యూ, లోయర్ కెలోరిఫిక్ వాల్యూ, ఓకే. సో హయ్యర్ కెలోరిఫిక్ వాల్యూ అంటే ఇంకా రూమ్ టెంపరేచర్ దగ్గర మనం మెజర్ చేసేదాన్ని హయ్యర్ కెలోరిఫిక్ వాల్యూ అంటాము. 15 degrees దగ్గర మెజర్ చేసేదాన్ని మనం లోయర్ కెలోరిఫిక్ వాల్యూ అంటాం. ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. తర్వాత క్వాలిటీని ఎలా పెంచుతాం, ఎలా తగ్గించుకుంటాం అంటే ఇంకా దీని యొక్క నంబర్స్ ఉంటాయి కొన్ని. దాన్ని మనం ఆక్టేన్ నెంబర్ ఒకటి, C10 నెంబర్ అని అంటాం. ఆక్టేన్ నెంబర్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం మనం అంటే డీజిల్కి యూజ్ చేస్తాము. C10 నెంబర్ ఎక్కడ యూజ్ చేస్తామంటే పెట్రోల్కి యూజ్ చేస్తాం. అంటే పెట్రోల్ యొక్క క్వాలిటీని C10 నెంబర్తో, డీజిల్ యొక్క క్వాలిటీని మనం ఆక్టేన్ నెంబర్తో మెజర్ చేయడం అయితే జరుగుతుంది, ఓకే. తర్వాత దీన్ని మనం ఇంతకుముందు థర్మల్లో చదివింటాం. ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ వాళ్ళైతే థర్మల్లో చదివింటారు. ఈ క్వాలిటీని మనం ఎలా, ఈ హయ్యర్ కెలోరిఫిక్ వాల్యూ, లోయర్ కెలోరిఫిక్ వాల్యూ మనం ఎలా కనుక్కుంటామంటే 2 ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, బాబ్ కెలోరీమీటర్ ఒకటి, జంకర్స్ కెలోరీమీటర్ ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ సాలిడ్ ఫ్యూయల్ కావచ్చు, లిక్విడ్ ఫ్యూయల్స్ యొక్క మనం క్వాలిటీని మెజర్ చేయాలంటే కెలోరిఫిక్ వాల్యూని మెజర్ చేయాలా అంటే మనం బాబ్ కెలోరీమీటర్ యూజ్ చేస్తాం. అదే గ్యాసెస్ ఫ్యూయల్స్ యొక్క అంటే ఫర్ ఎగ్జాంపుల్ LPG గ్యాస్ యొక్క మనం మెజర్ చేయాలా క్వాలిటీని అంటే, క్వాలిటీ అంటే ఏమి హయ్యర్ కెలోరిఫిక్ వాల్యూ కావచ్చు, లోయర్ కెలోరిఫిక్ వాల్యూ కావచ్చు. దీన్ని మెజర్ చేయాలంటే మనం యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏది, జంకర్స్ కెలోరీమీటర్. అర్థమైందా? సో ఇవి 2 టర్మినాలజీ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా తర్వాత
మెటల్స్ అయితే ఇంకా అది జనరల్ టాపిక్ అండి. సో మనం మెటల్స్ మర్చిపోయాము, మెటల్స్ గురించి కూడా చెప్పేద్దాం, కంప్లీట్ అవుతుంది. మెటల్స్ తీసుకుంటే ఈ మెటల్స్ అనేవి ఎన్ని టైప్స్ ఉంటాయి? 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఫెర్రస్ మెటల్స్, ఇంకోటి నాన్ ఫెర్రస్ మెటల్స్. ఫెర్రస్ మెటల్స్ అంటే ఏంటి? దాంట్లో ఫెర్రస్ ఉంటుందని చెప్పి, అంతే సింపుల్గా, వేరేదేం లేదు. ఇక్కడ నాన్ ఫెర్రస్ అంటే ఫెర్రస్ ఉండదు అని చెప్పి, క్లియర్. ఫెర్రస్ అంటే మనం ఎలా కనుక్కుంటాం? దానికి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి, హార్డ్గా ఉంటుంది, తర్వాత దాది చాలండి, ఇవి 2 ప్రాపర్టీస్ చాలు. ఇవి 2 ఉంటుందని మనం ఫెర్రస్ కింద ఐడెంటిఫై చేయొచ్చు. యాక్చువల్గా ఏమి ఫెర్రస్ అంటే ఏంటి? ఫెర్రస్ ఉండాలి దాంట్లో, మెటల్ ఫెర్రస్ ఉండాలి. ఓకే, సరే. ఈ ఏరియా నుంచి మనకి ఏమేమి అడుగుతాడు క్వశ్చన్స్ అంటే కనుక, ఫస్ట్ మనకి ఐరన్ని, మెటల్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తామో తెలిస్తే కనుక మీకు మొత్తం ప్రాసెస్ అంతా అర్థమవుతుంది. మనం ఎగ్జామ్లో బిట్స్ మనం ఈజీగా చేయొచ్చు. ఎలా ఐరన్ని, మెటల్ని తయారు చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము చిన్నప్పుడు మ్యాగ్నెట్తో ఆడుకుంటాం కదా, మ్యాగ్నెట్తో తీసుకొని ఆడుకుంటే ఇక్కడ అంతా ఏదో పౌడర్ లాగా అతుక్కుంటుంది కదా, సో దాన్ని ఏమంటామంటే మనం ఓర్ అంటాం. ఈ మ్యాగ్నెట్ తీసుకొని మనం బీటెక్ డిప్లొమా బీటెక్ అయిపోయిన తర్వాత మనకు ఒక ఇంజనీర్ లాగా జాబ్ వచ్చింది అనుకోని, మనకంటూ ఒక మ్యాగ్నెట్ ఇస్తాడు, మనం ఆడుకుంటూ పోతాం. ఎక్కడైతే ఇది ఎక్కువ వస్తుందో మన మ్యాగ్నెట్కి, ఆ ఏరియాని ఏమంటామంటే మైన్స్ అంటాం. దాన్ని మనం ఐరన్ మైన్స్ అంటాం, అంటే ఐరన్ కొండలు. ఎగ్జాంపుల్ ఇది ఐరన్ మైన్. ఓకే, సో ఈ ఐరన్ మైన్ దగ్గరికి మనం పోయి మనం ఏం చేస్తాం? జేసీబీతో ఇలా కట్ చేసుకొని ఆ పౌడర్ అంతా తెచ్చుకొని లారీతోనో ఏదో అంతనో మన ఇంటి దగ్గర వేసుకున్నాం. ఓకే, అర్థమైందా ఇంతవరకు? సో ఇది ఓర్, సారీ ఇది మైన్. ఓకే, ఇది మైన్. మనం అంతా తెచ్చుకొని మన ఇంటి దగ్గర వేసుకున్నాం. ఓకే, దీన్ని ఏమంటాం? ఓర్ అన్నాం. దీన్ని ఓర్ అన్నాం. ఈ ఓర్ని ఏం చేసినామంటే దీంట్లో ఉన్న డస్ట్ తీసేయాలి కదా, అంటే చెత్త, పేపర్లు అదంతా తీసేసేయాలి పక్కకి. దీన్ని మనం డస్ట్ అన్నాం. సో డస్ట్ అనుకోకుండా దీన్ని మనం ఏమంటామంటే గ్యాంగ్యూ అంటాం. GANGUE, గ్యాంగ్యూ. గ్యాంగ్యూ అంటే ఏమి? ఐరన్ ఓర్లో ఉండే వేస్ట్ మెటీరియల్ని గ్యాంగ్యూ అంటాం, టెక్నికల్ నేమ్. అర్థమైందా? ఇప్పుడు ఇది కొంచెం క్లీన్గా అయింది, అంటే కొంచెం డస్ట్ అంతా వెళ్ళిపోయి నీట్గా ఉన్నాయి. సో దీన్ని ఏం చేసినామంటే వాటర్తో డిఫరెంట్ ప్రాసెస్ ఉంటాయి. ఫ్లోటేషన్ ప్రాసెస్ ఒకటి, క్వించింగ్ ప్రాసెస్ ఒకటి, గ్రావిటేషన్ ప్రాసెస్ ఒకటి, ఇలా డిఫరెంట్ ప్రాసెస్ ఉంటాయి. ఈ ప్రాసెస్తో దీన్ని నీట్గా కడిగేసినాం, అంతే, ఏం చేయాలి? నీట్గా కడిగేసినాం. అర్థమైందా? కడిగేసిన తర్వాత ఇవన్నీ మొత్తం ఓర్ తీసుకున్నాం, ఒక గిన్నె తీసుకున్నాం, ఓర్ వేసినాం, ప్లస్ దీంట్లోకి లైమ్ వేసినాం, ప్లస్ దీంట్లోకి జిప్సమ్ వేసినాం. ఇవి 3 తీసుకొని దీన్ని ఏం చేసినామంటే బాగా హీట్ చేసినాం. హీట్ చేస్తే అంతా ఎలా వచ్చింది? కొంచెం స్లర్రీ లాగా వచ్చింది. ఈ స్లర్రీని తీసుకొని ఒక దాంట్లోకి వేసినాం, ఒక బాక్స్ లాగా వేసినాం. ఓకేనా? బాక్స్ లాగా అయిపోయిన తర్వాత దీనిపైన కొంచెం మనం దాంట్లో వేసిన తర్వాత, అంటే లిక్విడ్ ఫామ్లో ఉన్నప్పుడు దానిపైన డస్ట్ అంతా ఇట్లా తేలుతూ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం నెయ్యిని కానీ ఏదైనా ఆయిల్ కానీ హీట్ చేసినప్పుడు డస్ట్ పైన తేలుతూ ఉంటుంది. ఈ డస్ట్ని ఏమంటామంటే ఇంకా మనం ఫ్లక్స్ అంటాం. దీన్ని మనం ఫ్లక్స్ అంటాం, గ్యాంగ్యూ అంటాము, ఫ్లక్స్ అంటాము. తర్వాత గ్యాంగ్యూ. ఓకే, మనం అయితే మిస్ అయినామా? ఓకే, దాన్ని మనం ఓకే ఫ్లక్స్ అన్నాం, క్లియర్. ఇది ఫ్లక్స్ అండి, నో ప్రాబ్లం. ఓకే, సారీ మర్చిపోయి, ఫ్లక్స్ కాదు, సారీ, ఇది స్లాంగ్. ఇది స్లాంగ్. తర్వాత ఇది సాలిడ్ కింద మారిపోయిన తర్వాత, అంటే మనం లిక్విడ్ ఫామ్ నుంచి సాలిడ్ లాగా అయిపోయిన తర్వాత కొంచెం బ్లాకిష్ కలర్లో ఉంటుంది కదా, దీని పేరు ఫ్లక్స్. ఇది ఫ్లక్స్. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనం ఏం చేసినామంటే మైన్ దగ్గర పోయినాము, ఓర్ని తెచ్చుకున్నాం, ఓర్లో నుంచి ఉండే వేస్ట్ అంతా పక్క తీసినాం, వాటర్తో క్లీన్ చేసినాం. అది గ్రావిటేషనల్ ప్రాసెస్ కావచ్చు, ఫ్లోటేషన్ ప్రాసెస్ కావచ్చు, లేదంటే ఇంకా ఇంకేమైనా క్వించింగ్ ప్రాసెస్ కావచ్చు. క్లీన్ చేసినాం. క్లీన్ చేసిన తర్వాత దాన్ని తీసుకొని ఒక గిన్నెలో వేస్తే, ఇది మెటల్ కదా, మనం హీట్ చేయాలా మెటల్ని అంటే ఇది ఇంకా స్ట్రాంగ్ ఉండాలి. కాబట్టి మనం దీన్ని దేంతో తయారు చేసి ఉంటాం? బ్రిక్స్తో తయారు చేసి ఉంటాం, బ్రిక్స్. సో బ్రిక్స్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే బ్రిక్స్ని మనం వేరే మెటీరియల్స్ని మనం హీట్ చేస్తే మెల్ట్ అవుతాయి, బ్రిక్ని హీట్ చేస్తే ఇంకా గట్టిగా అవుతుంది. కాబట్టి అర్థమైందా? సో బ్రిక్తో మనం బ్రిక్తో చేసి దాని లోపల వేసి దేన్ని ఓర్ని, లైమ్ని, జిప్సమ్ని వేసి దీంట్లో హీట్ చేస్తాం. ఇది లిక్విడ్ ఫామ్లోకి వచ్చిన తర్వాత వేరే గిన్నెలో వేస్తే అది మెల్ట్ అయిపోతుంది. కాబట్టి ఏం చేస్తాము? గుంత తీస్తాం, గ్రౌండ్లో గుంత తీసి ఆ గుంతలోకి లిక్విడ్ వేస్తాము. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అట్లా ఆ విధంగా చెప్పిన. లిక్విడ్ వేసిన తర్వాత డస్ట్ ఏమైనా ఉంటే పైన తేలుతుంది, దాన్ని స్లాగ్ అంటాము. తర్వాత గడ్డ కట్టిన తర్వాత బ్లాక్గా ఉంటుంది, దీన్ని ఫ్లక్స్ అంటాము. చిప్పింగ్ చేసి తీసేస్తాం. ఇప్పుడు ఇది మనకి ప్యూర్ మెటల్. అర్థమైంది ఇంతవరకు? మనకి ఎగ్జామ్లో అడిగేది ఏంది? ఇదంతా అడుగుతాడంటే అడగడు. గ్యాంగ్యూ అంటే ఏంది అడుగుతాడు. గ్యాంగ్యూ అంటే ఇట్ ఈస్ అ వేస్ట్ మెటీరియల్ ఇన్ ద ఐరన్ ఓర్ అని చెప్పాలి. స్లాగ్ అంటే ఏంది? ఇట్ ఈస్ అ వేస్ట్ మెటీరియల్ ఇన్ ద మోల్టెన్ మెటల్ అన్న. లిక్విడ్ ఫామ్లో ఉంటే దీన్ని మోల్టెన్ మెటల్ అంటాం. మోల్టెన్ మెటల్లో ఉండే వేస్ట్ మెటీరియల్ని స్లాగ్ అంటాం. మెటల్లో ఉండే వేస్ట్ మెటీరియల్ని ఫ్లక్స్ అంటాం. గ్యాంగ్యూ, స్లాగ్, ఫ్లక్స్, ఇది మనకు అడిగే క్వశ్చన్స్. తర్వాత ఇంకోటి ఏమడుతాడు? రోస్టింగ్ అంటే ఏంది, క్యాల్సినేషన్ అంటే ఏంది, స్మెల్టింగ్ అంటే ఏంది అడుగుతారు. ఇది ఇంపార్టెంట్. రోస్టింగ్ అంటే హీట్ చేసే ప్రాసెస్ని రోస్టింగ్ అంటాము. క్యాల్సినేషన్ అంటే ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్, స్మెల్టింగ్ అంటే ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. అంటే మనం దీన్ని ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ చేస్తే ఒక నేమ్ అంటాం, ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో చేస్తే ఒక నేమ్ అంటాం. అంటే ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఏమి? దీనికి మూత పెట్టుకోకుండా మనం హీట్ చేసినాం అనుకోండి, ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. దీన్ని క్లోజ్ చేసి మనం హీట్ చేస్తే ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. అంతే, సింపుల్గా, ఏం లేదు.
క్లియర్. దాన్ని 2 నేమ్స్ ఇచ్చుకుంటాం, కాల్సినేషన్ ఒకటి, స్మెల్టింగ్ ఒకటి. ఓకే, సో ఇక్కడ నుంచి తయారైన ఐరన్ని, ఫస్ట్ తయారయ్యే ఐరన్ ఏమంటామంటే పిగ్ ఐరన్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ నేమ్, పిగ్ ఐరన్. పిగ్ ఐరన్ అంటే ఏంటంటే ఫస్ట్ ప్రాసెస్లో తయారయ్యేదాన్ని పిగ్ ఐరన్ అంటాం. దీని తర్వాత ఈ పిగ్ ఐరన్ని కట్ చేసుకొని మరి వేరే ప్రాసెస్ ద్వారా చేసుకుంటూ పోతాం. స్టీల్ కావచ్చు, వేరేవన్నీ కూడా ఇక్కడ నుంచి తీసుకుంటూ పోతాం. అంటే ఫస్ట్ తయారయ్యే ఐరన్ ఏది అంటే పిగ్ ఐరన్. ఫస్ట్ పిగ్ ఐరన్ తయారు చేసే ఈ ఫర్నెస్ అంటే పొయ్యి, దీని పేరు ఏం పేరు అంటే బ్లాస్ట్ ఫర్నెస్. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. బ్లాస్ట్ ఫర్నెస్ అంటే పిగ్ ఐరన్ తయారు చేసే పొయ్యి, లేదంటే ఒక గిన్నె ఏదైనా అనుకోండి, మీ ఇష్టం. ఫర్నెస్ అంటాం టెక్నికల్ నేమ్ అయితే. ఓకే, పిగ్ ఐరన్ అంటే ఫస్ట్ తయారయ్యేది. బ్లాస్ట్ ఫర్నెస్ నుంచి తయారయ్యే ఐరన్ ఏమంటాడు అంటాడు, దాన్ని మనం పిగ్ ఐరన్ అంటాం. సో ఇంతవరకు చాలు కదా. సో ఇది మన కెమిస్ట్రీకి సంబంధించినది. మనం ఇక్కడ డీటెయిల్గా డిస్కస్ చేసినాం. మీరు అర్థం చేసుకోండి, 1-4 సార్లు ఈ వీడియో వింటే కనుక మీ క్వశ్చన్స్ ట్విస్ట్ చేసినా కూడా మనం క్లియర్గా ఆన్సర్ అయితే చూస్ చేయొచ్చు ఎలిమినేషన్ ప్రాసెస్లో. ఓకేనా, ఎగ్జామ్ ఎలా రాయాలా అనేది కూడా మనం ప్రీవియస్గా డిస్కస్ చేసినాం. నెక్స్ట్ మ్యాథ్స్ గురించి కూడా ఒక కంప్లీట్ రివిజన్ లాగా అయితే మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.